అనంతపురం జిల్లాలో టీడీపీ పట్టు సాధించుకుంది. కళ్యాణదుర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. అయితే ఓటింగ్కు వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ఇద్దరు అయితే తలారి రంగయ్య ఎన్ని వ్యూహాలు రచించినా కూడా పనిచేయడం లేదని చెప్పి తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రసూల్ లైన్లో ఉన్నారు. ఎస్ రసూల్, ఇంతకీ అనంతపురం జిల్లాలో టీడీపీ పట్టు నిలుపుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కళ్యాణదుర్గంలో వైసీపీకి తీవ్ర ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఏం జరిగింది? కౌశల్య, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రస్తుతం గతంలో వైఎస్ఆర్సీపీ అక్కడ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ గా రాజ్ కిరణ్ అక్కడ ఉండేటువంటి వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో టీడీపీ వారిని చైర్మన్లుగా చేసుకునేటువంటి క్రమంలో వివిధ రకాలుగా పావులు కాస్తున్నటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో ఇప్పటికే కదిరి కావచ్చు, అదేవిధంగానే హిందూపురం కావచ్చు, ఇలా మున్సిపల్ కౌన్సిలర్లను గతంలో వైసీపీ పాలకులు ఉండే మున్సిపల్ చైర్మన్లుగా వైసీపీ వారు ఉండేటువంటి వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా జరిగినటువంటి పరిణామాల్లో టీడీపీ వారు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కూడా మెజారిటీ స్థానాలను గతంలో కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కొనసాగారు. ఇక కేవలం దాదాపుగా 2 నెలలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబట్టి అక్కడ టీడీపీ వారిని మున్సిపల్ చైర్మన్ గా చేసుకునేటందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు మున్సిపాలిటీకి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక నిర్వహించినారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్ కుమార్ అతను చైర్మన్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి పాలన పరిణామంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి క్రమంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది కౌన్సిలర్లను వారు చేరినటువంటి పరిస్థితి వైసీపీ నుంచి టీడీపీలోకి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా మున్సిపల్ స్థానాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి విధంగా గత 2-3 రోజులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుతో పాటు మరికొంతమంది కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక కార్యక్రమం నిర్వహించినటువంటి నేపథ్యంలో టీడీపీలో చేరినటువంటి తలారి గౌతమి మున్సిపల్ చైర్మన్ గా కొద్దిసేపటి క్రితమే దాదాపుగా ఎంపికైనటువంటి పరిస్థితి. దాదాపుగా మున్సిపాలిటీలో 24 మంది ఉండగా వైఎస్ఆర్సీపీకి 12 మంది ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి 11 మంది, అదేవిధంగానే టీడీపీకి 12 మంది ఉన్నారు. అయితే టీడీపీకి 12 మంది ఉన్నప్పటికీ అక్కడ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఎక్స్ అఫీషియో మెంబర్లుగా అటు ఎమ్మెల్యేను అదేవిధంగానే ఎంపీ కూడా ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉంటారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వీరిద్దరిది కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి ఇద్దరు అటు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే, ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు, అదేవిధంగానే ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు. కాబట్టి ఈ ఎక్స్ అఫీషియో ఓట్ల లెక్కింపుతో దాదాపుగా వాళ్ళు మెజారిటీ స్థానంలో నిలవడంతో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంది అనేటువంటి విధంగా చెప్పొచ్చు. కౌశల్య, మొత్తం పైన వైసీపీ స్థానంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ టీడీపీకి వెళ్ళినటువంటి పరిస్థితి. కౌశల్య, ఎస్, అయితే తలారి రంగయ్య ఎన్ని వ్యూహాలు రచించినా కూడా పని చేయకపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు? అదే కౌశల్య, ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన నేతృత్వంలోనే అక్కడ సమన్వయకర్తగా ఉంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రస్తుతం ఆయన సమన్వయకర్తగా ఉంటున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకే మున్సిపల్ చైర్మన్ ఉండేటువంటి విధంగా ఆయన వేసినటువంటి పాచికలు కావచ్చు, లేకపోతే పథకం కావచ్చు, ఏమాత్రం సఫలీకృతం కాలేకపోయింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే మెజార్టీ స్థానంలో ఉన్నప్పటికీ అటు రాజ్ కుమార్ కూడా గతంలో చైర్మన్ గా ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి జిత్తులు వేశారు తెలుగుదేశం పార్టీ కూటమి పాలకులు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీ కౌన్సిల్ మీట్ కూడా అనేక సందర్భాల్లో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనకి చివరకు నోటీసులు ఇవ్వడం ద్వారా
అతన్ని అనర్హుడుగా అతన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తలారంగా ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఏమాత్రం సఫలీకృతం కాలేదు. ఎందుకంటే కూటమి పాలన అధికారంలో ఉండడం, అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అమిలేని సురేంద్ర బాబు ఒక గట్టి నేతగా అక్కడ ఉండడము, అదేవిధంగా పలువురిని ప్రభావితం చేయగలిగేటటువంటిగా ఉండడం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినప్పటికీ చివరకు తలారి రంగయ్య మాత్రం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. కౌసల్య. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అనంతపురం జిల్లాలో టీడీపీ పట్టు నిలుపుకుందని చెప్పొచ్చు. కళ్యాణదుర్గంలో వైసీపీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఓటింగ్కు 2 వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టడం జరిగింది. అయితే తలారి రంగయ్య ఎన్ని వ్యూహాలు రచించినా కూడా పనిచేయకపోవడం అయితే గమనించవచ్చు. మాకు ఎప్పటి నుంచో ధీమాగానే ఉన్నాం.